ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించుకోండి. మీరు ఉదయం లేవగానే మీలో మోకరించిన వాళ్ళు ఎంతమంది, ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఎంతమంది? మీలో ఉదయం లేవగానే మోకరించి ప్రార్థనతో ఈ రోజును ప్రారంభించిన వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో నేను అడగను, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఉదయం లేచి మోకరించి ప్రార్థన చేయకుండా ఒక రోజును మీరు ప్రారంభించారంటే దేవుడితో పనేంటిలే అనుకునేనా? అంటే దేవుని సహాయము లేకుండా, ఆయన అనుగ్రహం లేకుండా, ఆయన చిత్తము లేకుండా ఆయనకేంది చెప్పేది అని ఎలా తను అర్థం చేసుకోవాలి? ఒకవేళ నిజంగా నీకు దేవుడు అర్థమై ఉంటే, ఆ దేవుడికి నీకు ఉన్న బంధం అర్థమై ఉంటే, నువ్వున్న స్థితి నీకు తెలుసుంటే, తప్పనిసరిగా ఉదయం లేవగానే నేను ఆయనతో మాట్లాడాకనే నేను ఈ రోజు ప్రారంభించాను. ఎందుకంటే ఈ రోజు అనేది నా జీవితంలోనికి తీసుకుని వచ్చిన వాడు ఆయన కదా. అలా రాత్రి పడుకునే ముందు అయ్యావండి ఎంతమంది మోకరించి ప్రార్థనతో ఈరోజు పడక మీదకి వెళ్ళిపోతున్నారు. రోజు ఎందరో ప్రార్థనలు మానుకొని పడక మీదకి వెళ్ళిపోతున్నారు. అంటే మీకు దేవుడితో పని లేదా? దేవుడు అవసరత లేదా? బ్రతికేయగలన నమ్మకం మీకు వచ్చేసిందా? అంటే దేవుడితో మాట్లాడకపోయినా, దేవుడు వాక్యాన్ని వినకపోయినా, చదవకపోయినా, నేర్చుకొనకపోయినా, ప్రార్థన చేయకపోయినా నేను బ్రతకగలను అనేటువంటి ఆ నమ్మకం, ఆలోచన నీలో ప్రారంభమైందనంటే నీలో దీనత్వము లేదు.